హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకేనండి అందరికి ఇలానే అనిపిస్తుందో చెప్పండి. మా చిన్నని చూస్తే నాకు ఎందుకో మురిసిపోతాను. మా చిన్న అప్పుడప్పుడు చూసి మా చిన్న నాకు క్యూట్గా కనబడుతుంది. ఏమన్నా తుంటరి పనులు చేసినప్పుడు ఒకసారి క్యూట్ అనిపించి కొట్టను, ఇంకొకసారి ఏమో చాలా కోపం వచ్చి కొడతా ఉంటా. చూడండి మా చిన్ని రావడం స్కూల్ నుంచి మొదలు డ్రెస్ ఆడిప్పి పడేసింది. చూడండి ఆట పెట్టింది. మా చిన్ని ఒక్కతిలో ఆడుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. అయ్యో వేరే పిల్లలు లేరే ఆడడానికి అని, కానీ ఒక్కతే ఆడుకుంటుంది. చూడండి అమ్మాయి అల్లొల్లి వేయకుండా ఆడుకుంటుందని మళ్ళీ మంచిగా అనిపిస్తుంది. నేనైనా నా పిల్లల్ని చూసి మురిసిపోయేది, మీరు కూడా అందరూ అలానే వాళ్ళ పిల్లల్ని చూసి మురిసిపోతారా తెలీదండి నాకు. ఎందుకంటే అభిజ్ఞ చాలా ఏళ్ళకి పుట్టింది, ప్రస్తుతానికి అభిజ్ఞ ఒక్కటే ఉంది. కొన్ని రోజులు అయితే వాళ్ళ తమ్ముడు వస్తాడు, చూద్దాం. అభిజ్ఞ నవ్విందండో. మా అభిజ్ఞాలు ఆడుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే తమ్ముడిని రెడీ చేయి, మేకప్ అంత వేసి. నేను ఇంతకుముందుకు నాకు పిల్లలు లేనప్పుడు అనుకునేదానండి, అందరూ చిన్నపిల్లలు ఎవరు కనిపించినా వాళ్ళతో ఇలానే హ్యాపీగా మురుసుకుంటూ నవ్వుకుంటూ ఆడుకుంటారు, చేస్తారు, ముద్దాడతారు అనుకున్నాను. కానీ ఎవరి పిల్లలు వాళ్ళకే స్పెషల్ అన్న విషయం నాకు అభిజ్ఞ పుట్టినాక ఇప్పుడు పెరుగుతున్నప్పుడు ఇప్పుడే తెలుస్తుంది. అభిజ్ఞకి ఎంత అండి మహా అంటే ఇప్పుడు 4th బర్త్డే వస్తుంది అంతే. అందుకే నాకు లేట్గా తెలుస్తున్నాయని. నేను ఆపుకోలేక మా మమ్మీని కూడా అడిగేదాన్ని, అమ్మ ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్ద అని, అందరి పిల్లల్ని ఇలాగే ముద్ద ఆడతారంటే ఎవరి పిల్లలు వాళ్ళకి అంటది. మా అమ్మ ఏం చెప్తుండే తెలుసా, కాకి పిల్లలు కాకికే ముద్ద అని చెప్తుండే. అంటే పిల్లలు అందంగా ఉన్నా లేకున్నా ఎలా ఉన్నా వాళ్ళు ప్రేమిస్తారని చెప్తుండే. మా అభిజ్ఞ అయితే అందంగానే ఉందనుకోండి, అయినా నాకు క్యూట్గా కనిపిస్తుంది. మా అభిజ్ఞ ఆట చూసారా, మీ పిల్లలకు కూడా చూపించండి ఇలా ఆడుకోమని. ఊరికే ఏడ్చి అట్లా ఇట్లా చేయకుండా మా అభిజ్ఞ ఎంత గుడ్గల్లా ఆడుకుంటుంది చూడండి. బుద్ధిగా ఆడుకోవాలి పిల్లలు. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ చేసి మా అభిజ్ఞ మంచిగా ఆడుకుంటుందా లేదా కామెంట్ చేయండి.